మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు విద్యార్థి సంఘాలతో కలిపి ఆందోళన దిగాయి. వారి మాటల్లోనే వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమి? మాకు మెగా డిఎస్సి వదలాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు చెప్పినారు కానీ అసలు డిఎస్సి నోటిఫికేషనే వదలలేదు. చాలామంది ఎన్నో కోరికలు పెట్టుకొని ఈ నోటిఫికేషన్ వదులుతారనే ఆశతోనే కోచింగ్ సెంటర్లు హాస్టల్స్లో ఉంటూ వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతోనే ఇక్కడికి కోచింగ్ సెంటర్స్కి వచ్చినారు. కానీ ఏ మాత్రం ఒక్కరు కూడా స్పందించుకోకున్నట్టు మా ఆశలు తీరకుండా ఇలానే ఉంటున్నాయి. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా వదులుతారో లేదో అనే నమ్మకం కూడా లేదు మాలోన. కాబట్టి మా మెగా డిఎస్సి మీద కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి మీరు డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు? చాలా ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. కానీ ఏమాత్రం వాళ్ళు నోటిఫికేషన్ వదులుతామంటున్నారు కానీ దాని గురించి ఏమాత్రం స్పందించటం లేదు. కాబట్టి మాకు నోటిఫికేషన్ మెగా డిఎస్సి వదలాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే డిఎస్సి డిలే కావడం ద్వారా అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు మ్యారేజ్ అయింది న్యూలీ, కానీ కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాము. చాలా ఇబ్బందులు. ఇంట్లో వాళ్ళు నోటిఫికేషన్ లేదు కదా, ఇంట్లోనే చదువుకో అంటున్నారు. కానీ మేము డిఎస్సి వదులుతారనే నమ్మకంతో డిఎస్సికి వస్తున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు వదులుతాం అప్పుడు వదులుతామని జనవరి వస్తుంది, 3 మంత్స్ నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నారు. కాబట్టి మాకు డిఎస్సి ఖచ్చితంగా వదలాలని పోరాడుతున్నాము. మెగా డిఎస్సి కావాలి మాకు. అంటే ప్రధానంగా ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఫైనాన్షియల్ కూడా ఇబ్బందిగానే ఉంది. అందుకనే హాస్టల్స్లో ఉండి చాలామంది 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 2018లో వదిలిండేదే. 5 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మెగా డిఎస్సి ఇప్పుడు వదలాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మరి ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, రెవల్యూషనరీ యూత్ అసోసియేషన్, పీడిఎస్యు ఆధ్వర్యంలోన మాకు విద్యార్థులకు నిరుద్యోగులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నిరుద్యోగ అభ్యర్థులకు మెగా డిఎస్సిని విడుదల చేయాలి. అలా కాకుండా 4 సంవత్సరాల మాదిరిగా మాటలు చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఈరోజు వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది నిరుద్యోగులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఈరోజు కోచింగ్లోన నలిగిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క డిఎస్సి కూడా విడలేదు. మరి రోజు మీరు ప్రతి సంవత్సరం డిఎస్సి వదులుతామన్నారు, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి లేదు, మిరపకాయ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మెగా డిఎస్సి వదిలేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే డిఎస్సి డిలే కావడానికి ప్రధానంగా కారణం ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ముఖ్యంగా టీచర్లపై కక్ష కట్టింది. ఈరోజు స్కూల్లో నాడు నేడు అంటూ పనులు చేపిస్తున్నారు. కానీ మరి ఆ స్కూల్లో చదువులు చెప్పడానికి మీరు టీచర్స్ని ఎందుకు మీరు నియమించలేకపోతున్నారు? మరి మెగా డిఎస్సి నిర్వహిస్తామని రోజు ఎన్నికల్లో మాట ఇచ్చారు కదా, మరి ఇప్పటికి ఎందుకు నియమించలేకపోతున్నారు మీరు? మరి దానికి కారణం ఏమంటే ఈరోజు విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళకు చిన్న చూపుగా మరి ఆ రోజు చిన్న చూపు చూసినాం కాబట్టి డిఎస్సి అభ్యర్థుల వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు స్కూల్స్ మెర్జింగ్ జరుగుతోంది, అంటే టీచర్ పోస్ట్ మెర్జింగ్ ద్వారా దాదాపుగా తగ్గిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తుందనే మీకు ఆశ ఉందా? ఇప్పటికే టీచర్లు ఒకవేళ స్కూల్ మర్జీ చేసినప్పటికీ అనేక జిల్లాల్లోన వందలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రిటైర్మెంట్ కూడా అయినారు. కానీ 62 సంవత్సరాలు చేసినా ఇప్పటికీ కూడా అనేక స్కూళ్ళలోన ఒక టీచర్తో స్కూల్ జరపడం జరుగుతుంది. ఒక టీచర్తోనే స్కూల్ రన్ అవుతున్నాయి. మరి ఆ వండి ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడడం లేదా? మరి ముఖ్యంగా నాడు నేడు చేసినట్టు పనులు కాంట్రాక్టర్లు ఎవరున్నారో వాళ్ళని అడిగితే ఆ స్కూల్లో టీచర్లు ఉన్నారో లేదని చెప్తారు. మెగా డిఎస్సి విడుదల చేయాలని ప్రధానంగా విద్యార్థి సంఘాలతో పాటు నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీగా మెగా డిఎస్సిని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కూడా హామీని పూర్తి చేయలేదని ప్రధానంగా నిరుద్యోగి అభ్యర్థులు వాపోతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.